నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం అయితే పవన్ అక్క గారు ఉన్నారు. మన అక్కతో మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క నమస్తే. అక్క, ఈశ్వరమ్మ యాదవ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, మరి ఎలా చూస్తున్నారు అసలు వాక్యాలను మీరు? ఆయనకి బాగా బలుపు తిండి మదము ఎక్కువైంది కాబట్టి మోరు లాంటి నోరు వేసుకొని మాట్లాడుతున్నాడు. 30 సంవత్సరాల నుంచి నేను జెండాలు మోసినా నా కాయలు మొత్తం గట్టిపోయినాయి అంటున్నావు. 30 సంవత్సరాల నుంచి చేసిన నీకే అంత బాధ ఉంటే 30 తరాలు 40 తరాల నుంచి మమ్మల్ని వెళ్తున్నారు రాబాయ్ మీరు, మాకెంత మంట ఉండాలి? ఇప్పుడు కనీసం మీ రెడ్డి కులం అన్న మీకు సపోర్ట్ చేస్తుందా? ఎవరు మీకు సపోర్ట్ చేయట్లేదు. నీకు అంత బాధ ఎందుకు అవుతుంది? అంత గౌన్లను కూడా అంత అవమానించినావు కదా, నీకు అంత బాధ ఏమైతుంది? నీకు ఎంతగానో ఏం వస్తుంది? ఊళ్ళల్లో ఎకరాలు భూములు కబ్జాలు చేసుకున్నారు మీరు రెడ్డిలే. ఇప్పుడు ఆమె ముందుకు వచ్చే వరకు మీకు అంత బాధ ఎందుకు అవుతుంది అంటే మీరు ఎప్పుడు వెళ్తూనే ఉండాలి, మీరు ఎప్పుడు మీ కాళ్ళ కింద ఉంటూనే ఉండాలా? ఎలా చూస్తున్నారు అన్నట్టు, అంటే ఇది ఒక అగ్రకుల దాడి అని అనుకోవచ్చా? మరి అదే కదా, 30 సంవత్సరాల నుంచి నేను జెండాలు మోసినా నాకేం ఇయ్యలేదు అని మాట్లాడుతున్నావు కదా నువ్వు. నీకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎవరిని ఇంతకి? తెలంగాణ నేను కట్టు పెట్టుకున్నావా? తెలంగాణ సీఎం గానే మనం కట్టు పెట్టుకున్నావా? నువ్వు ఎవరిని ఇంతకి? నువ్వు తిని పారేసి ఇస్తారా దీన్ని నాకి బతికేటోని నువ్వు. మా కులాలు మొత్తం మాదిగోళ్ళు గాని, సాకలోళ్ళు గాని, మంగళోళ్ళు గాని, కుమ్మరోళ్ళు గాని వాళ్ళ వృత్తి ఆపేసి నువ్వు ఏ మూలలో పడతావురా నువ్వు ఇంతకి? అసలు నీ వృత్తి ధర్మం ఏంది? ప్రజల్ని తొక్కేయడమే కదా, బీసీ బిడ్డలను తొక్కేయడమే కదా నీ వృత్తి. అదే నీవు ఆపేస్తే అంటే తను నిన్న క్షమాపణలు చెప్పినట్టు కూడా వింటున్నాం. మరి అసలు తల్లి లాంటి అమ్మని పట్టుకొని నీ పెళ్ళాను అనుకో, నీ అమ్మని అనుకో, నీ అక్కని అనుకో, నీ చెల్లెని అనుకో, ఆమెను ఎందుకు అనాలి? ఆమె ఏం తప్పు చేసిందని అన్నావు నువ్వు? ఎవరిని అంటే ఎందుకు? మరి ఎల్బీనగర్ లో ఈమె కాకుండా ఇంకో రాముందా? ఇంకో రాముందా చూపిమ్మను. మరి ఎవరిని అన్నాడు? ఆమెను తీసుకురమ్మను. వాడు ఎవరినైతే అన్నారో, ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడిందో వాళ్ళని తీసుకురమ్మను. వదిలేస్తాం మేము కూడా. ఆమెను కాదు కదా, ఓతో పోషుడు ముందు వచ్చి ఫ్లెక్సీ వేసుకుంటారంట అని మాట్లాడిండు. మరి ఎవరితో పట్టుకోదా? మనం ఉంచుకుంటే మీ అయ్యి ఉంచుకుందా? ఎవరో తీసుకురా, దాని గురించి కూడా మేము మాట్లాడతాం. క్షమాపణ అడుగుతున్నావు కదా, తాతో తల్లి పెళ్ళం అవుతుందా? కాదు కదా, తల్లి పెళ్ళమే. నువ్వు అనేదాన్ని నేను తప్ప అయినంటే అట్లా ఒప్పుకోము. నువ్వు రావాలి, వచ్చి ఆమె కాలు పట్టుకొని చెప్పాలి. ఇప్పుడు ఆమె కొడుకు అనుకుంటే, మనవాడు అనుకుంటే, ఎవరు అనుకుని ఆమె కూడా క్షమిస్తుంది. నువ్వు ఆడుండి మీడియా ముందర పెట్టుకొని నాది తప్పయింది నేను ఆమెను అనలేదు అంటే ఎవరినో తీసుకురారా భయ్ మాట్లాడుతాం. గౌన్ లో కత్తి మంచిగా ఉంటది, మెత్తగా గౌన్ లో కత్తి మెత్తగా ఉంటది. మరి ఇక పెళ్ళని కూడా పనికిరాడు. అసలు మీరు ఎవరు ఇంతకు మాట్లాడుతుందుకు మీకు ఏం అధికారం ఉంది? ఇప్పుడు మనం భ్రమలో ఉన్నాం, మన బీసీలు అంతా భ్రమలో ఉన్నాము, భ్రమలోనే బతుకుతున్నాము. ఎంతసేపు రెడ్డిలో పట్టుకుంటాం, రెడ్డిలో కడుపుతాం అని మనం భ్రమలో ఉన్నాము. తెలంగాణ ఆంధ్ర విడిపోయింది అనుకుంటున్నాము. వాళ్ళ బండికాన నుంచి ఈ జైల్లో పడ్డాం మనం అంతే. బీసీల ప్రతి ఒక్కరం ఇప్పుడు ఎక్కడ బతుకుతున్నాం అంటే రెడ్డిల జైల్లో బతుకుతున్నాం అంతే. ఇప్పుడు 500 ఇచ్చింది అనుకో, ఒక ఓట్ల సమయం వచ్చిందంటే ఒక రెడ్డి 500 బిర్యానీ ప్యాకెట్ ఇచ్చింది అనుకో, ఆడింట్లో పెళ్ళాన్ని కూడా మర్చిపోతాడు, పోయి ఆ జెండాలు మోసుకుంటే మన చుట్టూ తిరుగుతాడు. అదే 500 అదే బిర్యానీ ప్యాకెట్ అదే కోటర్ ప్యాకెట్ ఇచ్చి మన జెండాలు మోయమని చూద్దాం, ఏ రెడ్డి మోసాడు? మేమని ఏమొకటి వచ్చిన మోసడు. బీసీలకు మనకుండా అది తెలియదు. వాళ్ళని పాయింట్ అవుట్ చేసి మాట్లాడే ముందు మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు బీసీల కోసం పార్టీ వ్యక్తి వాళ్ళకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? ఏమో ఒకరు చెయ్యరు. మనకు మోకాళ్ళలో ఉంటది కాబట్టి వాళ్ళు మనల్ని వెళ్తున్నారు. మనం తిరిగి పడ్డాం అనుకో గిట్లు వస్తాయి రివర్స్ గా. ఏం కోరుకోవడం ఏం లేదు. నువ్వు ఆమె కాడికి వచ్చి తప్పయిందని కాలు పట్టుకుంటే ఇంతటితో అయిపోతుంది. లేదా నువ్వు మందిని ముంచి మసీదు కట్టిన పెద్దవి ఉన్న బునాద్రాలో కట్టి వీకేస్తావు. ఇంకా ముందు పోయేదేం లేదు. నువ్వు గంజాయి బ్యాచ్ తెచ్చుకో, ఏ బ్యాచ్ అయినా తెచ్చుకో. నీకు ధైర్యం లేదు కాబట్టి అంతమందిని తెచ్చుకున్నావు. మేము బీసీలో అందరం వచ్చినాం కదా, ఉంటుందా ఇంతకు నీళ్ళు? ఎలా ఏం లేదు, ఎలా లేదు అలా లేదు, ఏసుడే ఇంకంతే. ఇంకా ముందు ఆలోచించడం లేదు. ఎవడు ఆడు ఇంతకంటే అనుకో, ఎవరు పుట్టినోడు, ఏడ పుట్టి వచ్చినోడు, వారేమన్నా ఎల్బీనగర్ మొత్తం హైదరాబాద్ మొత్తం రాసి పెట్టుకుండా కబ్జా చేసి కూర్చుందా? అప్పట్లో కేసీఆర్ ఇచ్చిందా, ఇప్పట్లో రేవంత్ రెడ్డి వారు రాసి ఇచ్చిన వానికి ఇవ్వాల్సిన అవసరమేముంది? ఎవడాడు ఇంతకి? అంటే పెద్ద కొంప కట్టిండు, ఎన్ని కబ్జాలు చేసి కట్టిండు? నువ్వు ఆమెను మాట్లాడడానికి ఏం అధికారం ఉంది? ఎవరివి నువ్వు? ఇవాళ ఒక బీసీ బిడ్డలు ముందుకు వస్తున్నారని మొత్తం మునుకొచ్చేస్తుంది. అన్నకి భయం అవుతుంది, వీళ్ళే వెళ్తారేమో, మేము ఏ సందులో పోవాలో అన్నట్టు వాళ్ళకి భయం అవుతుంది. భయంతో వారు అట్లా చేస్తున్నారు. ఆమెకు కానీ క్షమాపణ చెప్పలేదు అనుకో, నీకు ఉండే దోషితుల గాశారం ఇక ఏ సందులో పోయినా కానీ ఎలుక కూడా పొగ పెట్టినట్టు పెట్టి మొత్తం ఏరికాకి పేకాడ వాళ్ళకి కొడతారు.
వెనుక ముందు కాకుండా బలపడతారు, ఎవ్వరు వదిలిపెట్టరు. బీసీలు అంటే అంత చులకనలా ఉంది ఆయనకి. బీసీల వృత్తి ఆపేస్తే ఎవరు పడతాడు, ఏ సంద్రవే పడతాడు? బీసీల గురించి మాట్లాడే ముందు ఒకరికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. చెప్పు దెబ్బలే నీకు లాస్ట్ కి. ఇక నువ్వు మీడియా ముందుకు వచ్చి కాదు, నువ్వు వీళ్ళ ఇంటికి వస్తే ఎవ్వరు నిన్ను అడగరు, ఎవ్వరు నిన్ను పట్టుకోరు, నిన్ను ఎవరు తిట్టరు. వచ్చి ఆమె కాలు పట్టుకొని నాకు తప్పైంది అనేదాకా వదిలిపెట్టేదే లేదు. ఉంటే నువ్వన్నా ఉండాలి, పోతే మేమన్నా పోవాలి. అప్పటిదాకా వదిలిపెట్టేది మాత్రం ఇవ్వలేదు. నువ్వు రౌడీ షీటర్లను తెచ్చుకుంటావా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెచ్చుకుంటావా, పోలీసు వాళ్ళకి మంచిగా బందోబస్తుగా మేతేస్తావా, ఏదన్నా వేసుకో. నీకు మందబలం కావాలి, మాకు మాట బలం కావాలి. నీలాంటి కుక్కలకి మందబలం కావాలి. మందబలం చూసుకొని మురిగేది కుక్క, మా బలం మేము చూసుకొని మురుగుతున్నాం. ఒకరికి 2 సార్లు ఆలోచించుకొని జరిగి సల్లారాలంటే నువ్వు సప్పుడు ఆటో చమకాలు పట్టుకో, ఇంతటితోటి అయిపోతుంది. నిన్నేమో కొట్టరు, నిన్ను ఏం చంపరు. నువ్వు మాట్లాడింది తప్పు. నువ్వు ఆమెను అనలేదు అంటున్నావు కదా, ఎవరినన్నావు ఆమెను తీసుకురా, అప్పుడు వదిలేస్తాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాలి. సిగ్గుచేటు అనిపిస్తుంది అది. ఎందుకంటే ఒక బాధ్యత గల రాష్ట్ర యువజన నాయకుడు అంటే రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు యూత్ లీడర్ అంటే ఏంది? యూత్ ని చైతన్యం చేసి మంచి వైపు నడిపించే ఒక ఉన్నతమైన స్థానం అది. అలాంటిది ఈ రోజున ఒక తెలంగాణ రాష్ట్రం, ఏ రాష్ట్రం అయినా సరే మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా యూత్ కు ప్రాధాన్యత ఎక్కువ ఉంటది. యూత్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి రాష్ట్రాలు మాక్సిమం. అలాంటి యూత్ లీడర్ గా ఉండి ఒక 85 సంవత్సరాలు నాయనమ్మ అమ్మమ్మ వయసులో ఉన్న ఒక ఆమెను పట్టుకొని నోటికొచ్చిందల్లా వాగిండు అయిపోయింది. మా బీసీ సంఘాల అందరం క్షమాపణ చెప్తే సరిపోద్ది అని అనుకోని క్షమాపణ చెప్పియాలని ఇంటికి పోతే రాళ్ళు కట్టెలు విపరీతంగా రౌడీలను పెట్టి జరిగింది. అంటే దాడి చేసిండు. నేనేమడగదలుచుకున్నంటే ఈ చరణ్ రెడ్డిని, నీ తప్పు లేదు అని బయటకు వచ్చి నాది కాదు ఏ వీడియో అయినప్పుడు బా కూర్చుందిరా స్టేషన్ లో కంప్లైంట్ పెట్టు, ఉంటాయి కదా, తీస్తారు కదా మొత్తం స్టూడియో అన్ని రిపోర్ట్లు తీస్తే నీగా ఏ అని ఉంటది కదా తీయడానికి. మరి అట్లా తీపించుకోనుకుంటాను రౌడీలను పెట్టి మనుషుల మీద కర్రలు రాళ్ళు విపరీతంగా వర్షం కురిపించినాం. అదొకటైతే వాళ్ళ అయ్యా ప్రభాకర్ రెడ్డి గ్రౌండ్ లోని ఇలా మా బీసీ వర్గాలంటే అంత చిన్న చూపు వీళ్ళకు అగ్రవర్ణాలకు ఏళ్ళ తరతరాలుగా అణచివేయబడుతున్నాం కదా. మా బీసీ వర్గాలం అందరం అణచివేయబడే ఉంటున్నాం కదా. పరిపాలన మా చేతుల్లో ఉండట్లేదు కదా, మీ చేతుల్లో ఉంటుంది కదా. ఇప్పుడు మన ఈశ్వరమ్మ యాదవ్ గారికి ఏంటనేది ఇచ్చింది? ఫస్ట్ బోర్డు ఒక మెంబర్, చైర్మన్ కూడా కాదు, చైర్మన్ వాళ్ళ అగ్రవర్ణానికే ఇచ్చుకున్నారు. ట్రస్ట్ బోర్డులో ఒక మెంబర్షిప్ ఇస్తేనే మీకు ఇంత కడుపుల మంట ఉంటే రేపు రాబోయేది మా రాజ్యమే, మా బీసీల రాజ్యం. మిమ్మల్ని కుక్క కన్నా హీనంగా చూసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. మీ అందరు అగ్రవర్ణాలకు అందరు కూడా హెచ్చరిస్తున్నా నేను, నోరు జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే 56% ఉన్నాం మేము మా బీసీలం, 4-5% ఉన్నది మీరు. కాకపోతే మా బీసీలలో ఐకమత్యం లేక ఇవాళ మీరు సీట్లలో ఉంటే మేము ఓట్లలో ఉన్నాం. నాకొక్కసారి ఇప్పుడిప్పుడు చైతన్యం వస్తుంది మాలో కూడా, మంచేంది చెడేంది తెలుసుకునే యువత అర్థమవుతుంది. ఇవాళ ఈ నలుగురు ఉన్న వాళ్ళు ఇవాళ కోట్ల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్న మనని పరిపాలించబడుతున్నంటే దీనికి కారణం ఏందని ఆత్మ పరిశీలన చేసుకునే స్థాయికి మా బీసీ వర్గాలు కూడా వచ్చినాయి. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, బీసీ రాజ్యం రాబోతుంది, మీ పప్పులు ఇంకా ఉడకవు అని తెలియజేస్తున్న మీ అగ్రవర్ణాలు జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి. మేము తలుసుకుంటే మీరు ఎక్కడో గాల్లో పోతారా నాయన, మీరెంత మీ లెక్కెంత, మా వాళ్ళందరూ ఏకతాటి మీదకి వస్తే ఊపు అంటే పోతారు మీరు అని ఈ మీడియా ద్వారా మీకు ఒక్కటే చెప్తున్నా. నోరు జాగ్రత్త పెట్టుకొని మా బీసీలను ఎవరిని కించపరిచినా మీరు అనుచిత వ్యాఖ్యలు చేసిన కబద్దార్ బట్టలు ఉడవికి నడి రోడ్డు మీద నిలబెడతానికి మా బీసీలం అందరం ఐక్యతంగా ఉన్నాం, రెడీగా కూడా ఉన్నాం. నా పేరు కుండ వెంకటేష్ కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. గత 4-5 రోజుల నుంచి వస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా అనుకోండి, సోషల్ మీడియాలో అనుకోండి, కథనాలు వస్తూనే ఉన్నాయి. మన ఈశ్వరక్క మీద ఒక మదమెక్కిన ఒక ఆంబోతులాగా మన జక్కిడి శివశరణ్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం మా కుర్మ యువ చైతన్య సమితి తరఫుగా మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి చర్యలు ఎవరైనా పాల్పడితే కూడా మా కుర్మ యువ చైతన్య సమితి తరఫుగా మేము ఖండిస్తాం. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈయన
స్టేట్ యూత్ ప్రెసిడెంట్ అని చెప్పుకునే ఈ శివశరణ్ రెడ్డి గత రోజులుగా నిన్న మొన్న కూడా నేను వార్తల్లో చూశాను, ఇంకా గంభీరంగా మాట్లాడుతుండ్రు. అతని గంభీరాన్ని మన బీసీ వర్గాలమైన మనం అంటే మన బీసీ వర్గాలైన మనం, బడుగు బలైన వర్గాలమైన అతనికి మనం ఖండించాల్సిన అవసరం మన మీద ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఏది ఏమైనా మన బడుగు బలైన మనం చరిత్రను తిరగేయాలంటే ఇదే అలసగా తీసుకొని మనం ఇప్పుడు ఇంతమంది ఎక్కడికెళ్ళో వచ్చారు. మన ఈశ్వరక్క గారికి సన్మానించడానికి, ఈ చేరిన అవమానానికి సన్మానించడానికి ఎంతో మంది వచ్చారు. కానీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా రేపు జరగబోయే రోజుల్లో కనుక ఏకమైతే రాజ్యం మనలో వస్తుంది కనుక దీన్నే తీసుకొని ఆత్రగా తీసుకొని ఇప్పటి నుంచే ఉద్యమం స్టార్ట్ చేసి బీసీ రాజాధికారం పోవాలని బీసీ పిల్లల తరఫున కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. మన ఈశ్వరమ్మ యాదవ్ గారి నివాసంలో తనను మన గత 5 రోజుల క్రితం ఏదైతే మన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచంద్ర రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పదవితో బరువెక్కిన అహంకారంతో తన ఏజ్ లో తన రాజకీయ అనుభవంలో ఉన్నటువంటి సగం కూడా అయినటువంటి తన శివచరణ్ రెడ్డి అక్కగారి మీద అభాండాలు వేస్తూ తనపై ఏదో వాళ్ళ డాడీ ఫోటో ఫ్లెక్సీలో వేయలేదని అక్కస్తోటి తనలో ఉన్న వైర్యాన్ని వెళ్ళగక్కుతూ ఇలా తనపై దుర్భాషలాడడాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఎల్బీనగర్ కుర్మ యువ చైతన్య సమితి ఎల్బీనగర్ అధ్యక్షునిగా నేను ఈ వాక్యాలను ఖండిస్తూ తను బేషరతుగా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పకపోతే తనను ఈ బీసీలో అందరం ఏకమై ఎక్కడ కూడా ఆయన తిరగకుండా మేము చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే తను అహంకారంతో మాట్లాడుతున్నాడు. నిన్న క్షమాపణ చెప్పకపోగా మళ్ళా భౌతికంగా దాడులు చేయడం జరిగింది. మరి ఏం చూసుకొని నువ్వు ఈ విధంగా తయారేమో అనేది నీ రాజకీయ ప్రస్తావన ఏంటి? నీకు రాబోయే రోజుల్లో భవిష్యత్తును నీతో నువ్వేళ్ళు కళ్ళెదని పరుచుకున్నట్టు తయారైను. మరి ఇది సమంజసం కాదు. నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చేయకపోతే నువ్వు 3వ వ్యక్తిని మాట్లాడుతున్నావు. సీఎం తర్వాత పీసీసీ తర్వాత నేను అని మాట్లాడుతున్నావు. నువ్వు 3వ వ్యక్తి కాదు. 3 రోజులు నీకు పదవి ఇవ్వడం ఖాయం. లేకపోతే బీసీలను రేఖమైతే నేను తిరగకుండా చేసి నీ పదవి పోయేదాకా మేము కొట్లాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను కళ్యాణ్ మల్లేశం కుర్మ యువ చైతన్య సమితి ఎల్బీనగర్ నియోజకవర్గ అధ్యక్షుని.